హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓన్లీ సీజనల్లో దొరికే సీజనల్ కర్రీ అనమాట. అది కూడా ఓన్లీ నవంబర్ డిసెంబర్లో మాత్రమే దొరుకుతాయి. ఏదైనా పక్కలో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, అది కొంచెం దూరం అయిన తర్వాతే దాని వాల్యూ తెలిసిద్ది. సో అదేంటో తెలుసా? ఇదే అనమాట. ఇది మేము చదువుకునే రోజుల్లో మా పొలంలో పండిస్తారు. బట్ ఏంటంటే అప్పుడు ఓన్లీ ఇవి గారెలకి అలా తింటారు అని మాత్రమే తెలుసు, కానీ కర్రీకి అయితే అస్సలు తెలియదు. సో ఈరోజు ఆ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో టంటన ఏంటో తెలుసా? ఇవి బొబ్బర్లు అంటారు, అలసందలు తెలుసు కదా. సో అలసంద కాయలతోటి ఈరోజు టేస్టీగా అద్దిరిపోయిద్ది అనమాట. టేస్ట్ కూడా. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందు అలసందకాయలు ఇలాంటివి లేతవి తీసుకోవాలి. ఎంత లేతే తీసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉండిద్ది. సో లోపల సీడ్స్ అనేవి ఉండకూడదు అనమాట. పిందులు అంటాం కదా, అలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది కర్రీకి. సో ఇక్కడ నేను 1/2 కేజీ అలసందలు తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ ఉంటాయి. నేను దగ్గరుండి ఏరుకున్నాను. సో ఇందులోకి 2 ఉల్లిపాయలు, 5 టమాటాలు బాగా పండినవి, ఇలా ఎర్రగా ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే గుజ్జు బాగుండిద్ది అనమాట. టమాటాల్లో గుజ్జు ఎంత బాగుంటే కూర అంత బాగా కుదిరిద్ది. సో చూసారు కదా, అలసందకాయలు 1/2, 2 ఆనియన్స్, 5 టమాటాలు. సో ఇవి సరిపోతాయి అన్నమాట 1/2 కిలోకి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మెయిన్ అనమాట ఈ కర్రీలోకి మసాలా అనేది ఇదొక్క మసాలా వేస్తే సరిపోయిద్ది. అదేంటో 2 టేబుల్ స్పూన్ ధనియాలు బాగా ఎర్రగా ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క తెలుసు కదా, ఒక్కటి మరీ ఎక్కువ కాదు, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు ఇవి వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. జస్ట్ ఒక 1/2 మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ధనియాలన్నీ ఓ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ధనియాలు అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇది ఈ కర్రీలోకి అసలైన టేస్ట్ అనమాట. సజ్జలు తెలుసు కదా, మేమైతే సొద్దలు అంటాము. సో సొద్దలు ఏంటంటే 1 టేబుల్ స్పూన్ సొద్దలు తీసుకోవాలి. ఈ సొద్దలు బాగా చిటపట్లాడాలన్నమాట. ఇదిగో ఇలా ఉంటాయి. ఇలా వస్తే అది బాగా ఫ్రై అయినట్టు. ఇలా చిటపట ఆడిన తర్వాత ఇందులోకి సేమ్ అదే క్వాంటిటీ తోటి 1 టేబుల్ స్పూను నువ్వులు అనమాట. నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సేమ్ నువ్వులు కూడా అంతే, నువ్వులు వేసి చిటపటలాడితే సరిపోయిద్ది అనమాట. మరి ఎక్కువ కూడా ఫ్రై అవసరం లేదు. ఫ్రై చేసామంటే ఎక్కువ ఫ్రై చేస్తే నల్లగా అయిపోతాయి, ప్లస్ చేదు వస్తాయి. సో అందుకని చిటపటలాడితే సరిపోతాయి. ఇలా అనమాట. ఇలా చిటపటలాడితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఇంకేం వేయట్లేదు. ధనియాలు, నువ్వులు, ఈ 3 అనమాట. ఈ 3 మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు ఏంటంటే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోండి కర్రీ కోసం అనమాట. ఇప్పుడు ఇలా కడాయి పెట్టుకున్నాక అది బాగా హీట్ అయిన తర్వాత మనం వంటకి యూజ్ చేస్తాం కదా గరిట. సో గుంత గరిటతోటి కరెక్ట్గా గుంత గరిటకి ఆయిల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెము కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా అంతే చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి నూనెలోనే. ఇలా అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది టమాటా గుజ్జేస్తారు, అలా కాదు మిక్సీ పట్టి టమాటా గుజ్జేస్తారు. అలా వేస్తే బాగోదు. ఏ కూరకి ఆ కూర టేస్ట్ అనమాట. ఇలా కట్ చేసుకున్న టమాటాలు బాగా నూనెలో మగ్గనిస్తే ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా నాకైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పడింది, నిండా పడింది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం అన్నమాట. చాలా మందికి ఉప్పు కారాలు తెలియవు. సో ఇది 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తే 1 టేబుల్ సాల్ట్ పడిద్ది. ఇది పక్కా కొలత అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఒకసారి అన్నీ వేసిన తర్వాత టమాటా ముక్కలన్నీ కలదిప్పుకొని మూత పెట్టేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతాయి. బాగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే టమాటాలన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిద్ది. అప్పుడు కట్ చేసుకున్న అలసంద ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలదిప్పుకోవాలన్నమాట గరిటెతోటి.
అలసంద ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి కలితిప్పుకొని ఇప్పుడు మనం వాటర్ తాగుతాం కదా గ్లాసు, ఆ గ్లాసు నిండుగా వాటర్ పోసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంకొంచెం మీరు ముదిరివి తీసుకున్నారంటే ఈజీగా 20-25 మినిట్స్ పట్టిద్ది. సో నేను లేతే తీసుకున్నాను కాబట్టి నాకు 15 మినిట్స్ పట్టింది. మూత పెట్టేసుకొని 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే బాగా కుక్ అయిద్ది అనమాట. ఇలా కుతుకుత ఉడికినప్పుడు మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని, సో ఆ మసాలా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒక ముక్క పట్టుకొని చూస్తే ఉడికింది లేనిది తెలిసిద్ది అనమాట. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, దాన్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో మీరు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, బట్ అది ఆప్షనల్ అనమాట. తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, బట్ అయితే నేను ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో మసాలా అంతా వేసిన తర్వాత బాగా 2 టైమ్స్ బాగా ఇలా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వాటర్ ఏమన్నా తక్కువ అయ్యాయి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. లేదు అనుకుంటే మూత పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. మసాలా వేసిన తర్వాత మళ్ళీ మనం కుక్ చేయని అవసరం లేదు. సపరేట్గా ఆ ఆవిరి మీదే మసాలా అంతా ముక్కలకి పట్టేసి బాగుండిద్ది. సో ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇష్టం ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కర్రీ అన్నము చపాతీ పూరి దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నిజం చెప్పాలంటే పులావ్లో చికెన్ కన్నా ఈ కర్రీ టేస్ట్ అసలు వేరేలా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా చికెన్ కూడా పక్కన పెట్టేసి ఈ కర్రీతోనే తింటారు, అంత టేస్టీగా ఉండిద్ది. చెప్తున్నాను, అన్నము కూర 2 ఒక ప్లేట్లో ఉంటే కూర అయితే ఖాళీ అయింది కానీ అన్నం కదలదనమాట. అంత టేస్టీగా ఉండిద్ది. ఒట్టి కూరే తింటారు. సో ఇంకెందుకు లేట్, ఈ సీజన్లో దొరికే ఈ అలసందలతోటి ఒకసారి ఇలా కర్రీ చేసుకొని తినండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ కూరకి లేత కాయలు అయితేనే చాలా టేస్టీగా ఉండిద్ది, ముదురుకాయలు అయితే అంత టేస్ట్ అనిపించదు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.